హాయ్ అమ్మా నాన్నలు. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఖచ్చితంగా తినాల్సిన కేక్ ఏదైనా ఉందా అంటే ఇదే అని చెప్తాను. బనానా వాల్నట్ కేక్. తెలిసిన వారు ఒకరు తిని ఇది అచ్చం స్టార్ బక్స్లో దొరికే బనానా లోఫ్ లాగా ఉంది అన్నారు. సో లేట్ ఎందుకు, చేసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 90 గ్రామ్స్ గోధుమ పిండి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఓ చిటికెడు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టేబుల్ అంతా గందరగోళంగా ఉంది కాబట్టి బేకింగ్ పౌడర్, సోడా వాటి ప్లేసుల్లో పెడుతూ అన్నయ్య ఎక్కడ కేకులో వేలు పెడతాడో అని ఓ కన్నేసి ఉంచాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఓ గిన్నెలో 75 గ్రామ్స్ షుగర్ కొలుచుకోవాలి. నేనైతే ఎప్పుడు షుగర్ని మిక్సీ పట్టే వాడతాను, ఎందుకంటే బ్రెయిన్ యూస్ చేస్తే స్ట్రెయిన్ దొరుకుతుంది చారి భయ్యా. మరో గిన్నెలో ఓ గుడ్డు జాగ్రత్తగా కొట్టాలి. వాస్తవంగా అయితే ఇన్ని గిన్నెలు అక్కర్లేదు, 3 గిన్నెలు సరిపోతాయి. కడిగేది వాయువు కాదు కాబట్టి ఎన్ని గిన్నెలైనా వాడతాడు. తర్వాత మరో గిన్నెలో 57 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. ఈ వెన్నను కరిగించడానికి వాయు అవెన్లో పెట్టాడు కానీ పొయ్యి మీద కూడా కరిగించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక ఇప్పుడు స్టార్ ఆఫ్ ది షో. అక్కడక్కడ నల్లటి మచ్చలు వచ్చి బాగా మిగల పండిన అరటి పండ్లు. ఇలా ఉంటేనే బనానా కేక్ టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ బనానాస్ అస్సలే వాడద్దు. ఒక 2 పెద్ద అరటి పళ్లను ఫోర్క్ యూస్ చేసి మ్యాష్ చేయాలి. మరీ పేస్ట్ లాగా మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలోకి వేసి కలుపుకోవడమే. అన్నట్టు టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి జనరల్గా సినమన్ పౌడర్ వేస్తారు, బట్ నాకు ఆ టేస్ట్ అంతగా నచ్చదు. సో కొన్ని యాలుకలు, సొంటి, జాజికాయ, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క కలిపి మెత్తగా పొడి చేసిన ఆల్ స్పైస్ పౌడర్ వేస్తున్నాను. ఇదంతా చేయడం మీకు కష్టం అనుకుంటే ఓ 3 యాలుకలు దంచి వేసినా సరిపోతుంది. ఈలోపు చిక్కు కొన్ని బాదం పప్పులు కట్ చేశాడు. వాల్నట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి, బట్ ఇంట్లో అవి అయిపోవడంతో బాదం వేశాము. అన్నిటినీ కలిపి పార్చ్మెంట్ పేపర్ వేసిన లోఫ్ టిన్లో పోసి అవెన్లో 160 డిగ్రీ సెంటీగ్రేడ్లో 40 మినిట్స్ పెట్టి తీస్తే చాలు. టేస్టీ బనానా లోఫ్ రెడీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ కావద్దు.